వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య జన్మదిన వేడుకలను పురస్కరించుకొని నియోజకవర్గంలో అభిమానులు, టీడీపీ నాయకులు వినూత్న సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక బస్టాండు వద్ద ఏర్పాటు చేసిన అన్నదానంలో యువ నాయకుడు శ్రీరామ్ కృష్ణ నిహార్ పాల్గొని అన్నప్రసాద వితరణ చేయగా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అలాగే కొత్త రైతు మార్కెట్ మరియు దుర్గాపురం మదర్సాలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో శ్రీరామ్ కృష్ణ సిద్ధార్థరాయ్ పాల్గొని ప్రసాదాలు అందజేశారు. దాదాగా కూర్చోదమ్మా కూర్చోమని కూర్చోలేవా ఏమున్నది తాతయ్య గారు పుట్టినరోజు కృష్ణా జిల్లా చల్లపల్లిలోని పడమర వీధిలో కన్నతల్లే కుమారుడిని రోకల బండితో కొట్టి హతమార్చిన ఘోర సంఘటన కలకలం రేపింది. మృతుడు మోతుకూరి దుర్గాప్రసాద్ రోజు మద్యం తాగి వచ్చి తల్లి నాగమణితో తీవ్రంగా గొడవ పడుతుండేవాడని స్థానికులు తెలిపారు. మంగళవారం కూడా వారి మధ్య తీవ్ర ఘర్షణ జరగడంతో ఆత్మరక్షణ కోసం నాగమణి రోకలి బండతో దాడి చేయడంతో దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రులలో ఓ యువతిని ఆకతాయిలు సినీ ఫక్కీలో కారులో కిడ్నాప్ చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మంగళవారం ఇద్దరు యువకులు కారులో వచ్చి నేరుగా ఇంట్లోకి చొరబడి యువతి నానమ్మపై దౌర్జన్యంగా దాడి చేసి యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకొని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ కృష్ణలంక పోస్టాఫీసులో 1,47,00,000 రూపాయల భారీ కుంభకోణానికి పాల్పడిన మాజీ పోస్ట్ మాస్టర్ మనోజ్ ఇల్లును అధికారులు సీజ్ చేశారు. 2022లో జరిగిన ఈ ఫ్రాడ్పై నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో 9 నెలల క్రితమే ఆయనను విధుల నుండి తొలగించారు. జిల్లా కలెక్టర్ సత్వర ఆదేశాల మేరకు సోమవారం రోజున ఇబ్రహీంపట్నంలో ఉన్న ఆయన నివాసాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని సీల్ వేశారు. అదే మరి నెలకు అడిగిస్తే నేనే కట్టాను. నెల
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో సిట్ అధికారులు వేగం పెంచారు. హైదరాబాదులో అదుపులోకి తీసుకున్న కీలక నిందితులు వాసుదేవరెడ్డి, కసిరెడ్డి, సునీల్లను ప్రత్యేక బందోబస్తు మధ్య విజయవాడకు తరలించారు. వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి కేసు విచారణను మరింత ముమ్మరం చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ విజయవాడ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు భారీ నిరసన చేపట్టారు. దేవినేని అవినాష్, వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదని విమర్శిస్తూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్లీజ్ కొంచెం వెనక్కి జరగండి, కొంచెం వెనక్కి జరగండి. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ జగ్గేపేట మండలం రామచంద్రునిపేట గ్రామంలో రైతులు, స్థానికులు సాంప్రదాయ కప్పతల్లి ఊరేగింపు నిర్వహించారు. కప్పను కావడికి కట్టి వానదేవుడిని కీర్తిస్తూ కావాలి నీళ్లు అంటూ ఊరంతా తిరుగుతూ ప్రతి ఇంటి ముందు పూజలు చేశారు. వానదేవుడు కరుణించి తమ గ్రామానికి సమృద్ధిగా నీటిని ప్రాప్తింపజేయాలని గ్రామస్తులంతా కలిసి వేడుకున్నారు. రేపటి NDG న్యూస్తో కలుద్దాం. నమస్కారం.